విద్య గనక మధ్యలో ఆపేస్తే ఆ విద్యార్థి పరిస్థితి ఏమిటి, ఆపడం వల్ల వచ్చే నష్టం ఏంటి, విద్య ఎందుకు మధ్యలో ఆపకూడదంటారు అనే విషయాలని, చాణక్యుడు ఏం చెప్పాడు అనే విషయాలని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే శునఃపుచ్చమి వ్యవర్థం శునఃపుచ్చమి వ్యర్థం జీవితం విద్యయా విన నగుహ్య గోపేన శక్తి నచదంశ నివారణే. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక, కుక్క తన తోకతోటి రహస్య ప్రదేశాన్ని కప్పుకోలేదు, తన మీద వాళ్ళ ఏగలను దోమల్ని కొట్టుకోలేదు. అలాగే కొద్దిపాటు చదువు వల్ల కూడా ఏమీ ప్రయోజనం లేదు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమిటి అంటే కనుక, శునఃపుచ్చమి వ్యర్థం జీవితం విద్యయా విన నగుహ్య గోపేన శక్తం సచదంశ నివారణే. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక, సగం సగం చదువుకోవడం, సరిగ్గా స్కూల్కి వెళ్ళకపోవడం, సరిగ్గా సంపూర్తిగా ఏ సబ్జెక్టు చదవకపోవడం, అంటే చదువు మధ్యలో ఆపద్దని చెప్తున్నాడు ఇక్కడ విద్యార్థులకి. అది ఇక్కడ చెప్పేటటువంటి విషయం, అసలు విషయం. చేత చదువు ప్రారంభం చేసావా, ప్రారంభం చేయాలి, చదువే చాలా ముఖ్యం, ఇంపార్టెంట్ విద్యార్థులకి. మధ్యలో ఆపకు, సంపూర్తి చేయి. సగంలో మాపేసిన చదువు నీకు ఎందుకు పనికిరాదు, కుక్కకి నక్కకి తోకున్నట్టుగా అది ఉంటుంది కానీ ఉపయోగం లేనట్టు. వాచ శౌచం మనసః శౌచమింద్రియ నిగ్రహ సర్వభూతే దయా శౌచం ఏతత్ శౌచం పరార్థినాం. ఈ శ్లోకం మనం వస్తమాట చదువుతూనే ఉంటాం అన్ని చోట్ల. అయితే మర్యాదగా మాట్లాడడం, శుద్ధమైన మనస్సు, ఇంద్రియ నిగ్రహం, సర్వభూతాల పట్ల దయ కలిగి ఉండడం, ఇవన్నీ కూడా శౌచాలే. కాబట్టి ఇలాంటి శౌచాలు, మర్యాదగా మాట్లాడడం, సాధారణంగా మర్యాదగా మాట్లాడడం తగ్గిపోతున్న రోజులు ఇవి. కాబట్టి మర్యాదగా మాట్లాడాలి ఫస్ట్. అలాగే శుద్ధమైన మనస్సు, ఇది చాలా ఇంపార్టెంట్. మనసు ఎప్పుడైతే శుద్ధంగా ఉందో మన మనసును బట్టే మన ప్రణాళిక, మనం చేసే పనులు, మన వ్యవహారాలు, మన అలవాట్లు అన్నీ మారిపోతాయి. అలాగే ఇంద్రియ నిగ్రహం, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక స్త్రీని చూసినా, డబ్బును చూసినా, లేకపోతే వస్తు వ్యవహారాలు చూసినా, అనేక రకాల కామ్యపరమైనటువంటి కోరికల వ్యవహారాల విషయంలో కానీ ఇంద్రియాన్ని చాలా నిగ్రహం చేసుకోవాలి. మనకు ఉన్నదాంతో సంతృప్తి పడాలి, లేదా సంపాదించడానికి కష్టపడాలి తప్ప అన్యాయంగా వచ్చేయాలని చెప్పేసి ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి కనపడిందల్లా మనకే కావాలనుకోవడం, కనిపించిన అమ్మాయిలా మనకే కావాలనుకోవడం, కనిపించిన స్త్రీతో రమించాలనుకోవడం, లేదా కనిపించిన పురుషుడితో స్త్రీ రమించాలనుకోవడం, ఇలాంటి అనేక రకాల వ్యవహారాలు ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల కలుగుతాయి. కాబట్టి ఇంద్రియ నిగ్రహం చాలా అవసరం.